శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా చీలిపోతుందన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న వేళ కంగారు పడ్డటువంటి ఉద్ధవ్ ఠాక్రే మీటింగ్ పెట్టాడు. వాస్తవంగా మొన్నటిసారి 2024 ఎన్నికలు మహారాష్ట్రలో కూడా పెద్ద దెబ్బతిన్నది బీజేపీ. ఆ తర్వాత అధికారంలోకి అసెంబ్లీలో మళ్ళీ బీజేపీనే వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ తర్వాత. ఆ సందర్భంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 9 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఇందులో ముగ్గురు ఇవాళ జరిపినటువంటి సమావేశానికి హాజరు కాకపోవడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. సంజయ్ జాదవ్, బాబు సాహెబ్ దూరం అయ్యారు. బెంగాల్ మాదిరే ఆపరేషన్ టైగర్ జరుగుతోందన్న ప్రచారం సందర్భంలో పెట్టిన మీటింగ్కి ముగ్గురు హాజరు కాకపోయేటప్పుడు సంజయ్ రౌత్ రంగంలోకి దిగాడు. మా నేతలందరూ మాతోనే ఉన్నారని చెప్పడం ప్రారంభించాడు. మిగతా వాళ్ళు వర్చువల్గా హాజరవుతారు, అవసరమైతే చీలే ప్రసక్తి లేదు అని చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ అతను వచ్చాకే జీలింది షిండే. మేము అధికారంలోకి వస్తే బీజేపీ అంతు చూస్తాం, బీజేపీని ఎదగనివ్వన్నాడు. క్రిందటిసారి అట్లా చేయబట్టినే వీళ్ళు నాశనం అయ్యారు. ఇప్పుడు బీజేపీ నేతలు ఇళ్ల నుంచి కూడా బయటికి రారు అన్నారు. ఇప్పుడు మరి అధికారంలో ఉన్న బీజేపీ ఆ పని చేస్తే శివసేనోడు ఎవడు రాడు కదా బయటికి. కానీ నోటికి వచ్చిన కారు కోతలకు వస్తాడు. ప్రస్తుతం చూస్తే ముగ్గురు ఎంపీలు రాకపోవడం, అది ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా ఫోన్లు చేసి పిలిచినా రాకపోవడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. నగేష్ పాటిల్తో పాటుగా ముగ్గురు ఎంపీలు అనమాట. ఒకటి నగేష్ పాటిల్, సంజయ్ జాదవ్, బాబు సాహెబ్ దూరం అయ్యారు.